ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలనందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎంత చక్కటి వాక్యం ద్వారా మాట్లాడుతున్నారో. He gave his life to free us from every kind of sin. అంటే ప్రతి పాపము నుండి విమోచించాడు, ప్రతి దుర్నీతి నుండి విమోచించాడు. అంటే యేసు ప్రభు వారు మన కోసము, మన ఫ్రీడమ్ కోసం, మన లిబర్టీ కోసం, మన హీలింగ్ కొరకు, మన రక్షణ కొరకు ఆయన శరీరాన్ని సమర్పించుకున్నాడు. ఆయన లైఫ్ని, ఆయన ఎంత గొప్ప త్యాగాన్ని చేశాడంటే ఈరోజు ఆ త్యాగాన్ని, ఆ ప్రేమను మనం గుర్తించకుండా ఉచితంగా వచ్చిన దానిని మనము ఇగ్నోర్ చేస్తున్నాము. అందుకే మన కోసం, మనలను పవిత్రంగా చేయటం కొరకు, ప్రతి పాపము నుండి విడిపించడం కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. హీ పర్చేస్డ్ us through his blood. మరి అంత కాస్ట్లీ, అంత గొప్ప త్యాగాన్ని మనం గుర్తిస్తున్నామా? ఇంకా అదే దుర్నీతిలో, అదే పాపంలో మనం బొర్లుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు తన జీవితాన్ని సమర్పించిన యేసయ్య, జీవితాన్ని అర్పించిన యేసయ్య కొరకు ఈరోజు మనము నిలబడదాము. ఆయన ప్రేమను రిసీవ్ చేసుకొని ఆయన బ్లడ్ని మనము రిసీవ్ చేసుకుందాం. మే ద లార్డ్ బ్లెస్ us.